మోడీ కన్వర్టెడ్ బీసీ 2002 వరకు ఆయనది ఉన్నత కులమే. సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీలో కలిపిరు. ఆయన కులం గురించి నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నా. తెలంగాణకు నిధుల కేటాయింపు కోసం మోడీ పైన యుద్ధం. ఇందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి. బీసీలను మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ ప్రయత్నం. ఇది కథ. రేవంత్ రెడ్డి ఏ విషయాన్నైనా చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ముచ్చడి చెప్పుకొస్తున్నాడు. ఉట్టుగా అయిన సీఎం కాదు కదా, అందరిని తొక్కుకుంటూ వచ్చిన సీఎం. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు, బీజేపీలో కలుస్తాడు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ చెంప మీద కొట్టినంత పని చేసిండు. ఏం చేసిండు? డైరెక్ట్గా ప్రధాని మోడీనే టార్గెట్ చేసిండు. ప్రధాని మోడీ కన్వర్టెడ్ బీసీ. ఇక్కడ బీసీ కులగణన పైన చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. కేంద్రంలో మేమేం చెప్తా ఉన్నాం? కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. అప్పుడే ఆయా వర్గాలకు ఏదైతే వాటా దక్కనటువంటి రిజర్వేషన్లు, ఎంత కులం ఉన్నటువంటి వాళ్ళ లెక్క తేలినప్పుడు ఆయా కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందవు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందవు. కాబట్టి కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో ఆ మాటకు కట్టుబడి రాష్ట్రం లోపల కులగణన చేపడితే, ఇక్కడ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ పార్టీ కులగణనను ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంది. కులగణనకు సహకరించదు. మళ్ళా కులగణన పైన అవాకులు చెవాకులు వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ కేంద్రంలో ఏమో బీసీ ఈ కులాలకు సంబంధించి ఏం మాట్లాడరు. మోడీ కులం బీసీ అని చెప్పేసి, కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉన్నది. ఈయన మోడీ సీఎం అయ్యేంత వరకు కూడా వైశ్య కులానికి ఉపకులంగా ఉన్నటువంటి కులం లోపల మోడీ ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే మోడీ సీఎం అయిన తర్వాతనే తన కులాన్ని బీసీ కులాల లోపల కలిపి నేను అప్పటి నుంచి బీసీని అని చెప్పేసి ఒక మాట చెప్తూ రావడం జరిగింది. మోడీ చదివినటువంటి యూనివర్సిటీ లేదు, మోడీ చదివినటువంటి సర్టిఫికెట్లు లేవు, మోడీ ఛాయ్ అమ్మినటువంటి రైల్వే స్టేషనే లేదు, మోడీ కులం ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు నిర్ధారణ జరగలేదు. దానిపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి స్పష్టం చేసిండు. ఏది? ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ప్రధానిది ఉన్నత వర్గమే. మోడీ గుజరాత్ సీఎం అయినాక తన కులాన్ని బీసీలో కలిపిరు. సర్టిఫికెట్ మాత్రం బీసీదే, కానీ ఆయన మనస్తత్వం మాత్రం అగ్ర కులానిది. అన్ని తెలుసుకునే ప్రధాని కులం గురించి మాట్లాడుతున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీలో చేనేతడు అన్నందుకు అని మాట్లాడుతున్నారు కదా, వాళ్లకు చెంప మీద కొట్టేటువంటి సమాధానం చెప్పాడు. ఇది కదా బీజేపీలో జైన్ కావాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంటుంది? బీజేపీతో దోస్తాన్ని చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంటుంది? అన్నీ తెలుసుకొనే మాట్లాడుతున్నాడు, అన్నీ అర్థం చేసుకొనే మాట్లాడుతున్నాడు.